హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన దగ్గరున్న అసలైన ఆస్తి ఏంటి అని. పదండి ఈ చిన్న ప్రయాణం మొదలుపెడదాం. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి ఏంటి? చాలామంది డబ్బు, ఇల్లు, కార్లని అంటారు కదా. కాని అసలైన సంపద, మనల్ని నిజంగా గొప్పవాళ్లని చేసేది, అది మన బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు తెలుసా? ఆ అసలైన ఆస్తి ఏంటంటే ఎవ్వరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకు లేకపోవడం. అబ్బా, వినడానికెంత బాగుందో గదా. కానీ నిజం చెప్పండి, ఇది మనకంత ఈజీనా? పక్కింటి వాళ్ళేమనుకుంటారు, చుట్టాలేమనుకుంటారని మనసులో ఎప్పుడో ఒకటే టెన్షన్ కదా. దానికొక కారణముంది. మనం తెలియకుండానే ఒక వలలో చిక్కుకుపోతాం. దాన్ని ఇంప్రెషన్ ట్రాప్ అంటారు. అంటే అందరి ముందు మనం చాలా సక్సెస్ఫుల్గా కనిపించాలి, గొప్పగా ఉండాలి అని మన మీద మనమే ఒక పెద్ద ప్రెషర్ పెట్టేసుకుంటామన్నమాట. ఈ వలలో పడ్డాక మనమేం చేస్తామో తెలుసా? పక్కవాళ్ళు వావ్ అనాలని, వాళ్ల మెప్పు కోసం బతికేస్తాం. లేటెస్ట్ ఫోన్ కొనడం, బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, పెద్ద కార్ కొనడం, ఇవన్నీ మన స్టేటస్ చూపించుకోవడానికే. చూసేవాళ్ళకి అంతా సూపర్గా ఉన్నట్టే ఉంటుంది. కానీ మనసు లోపల మాత్రం ఎందుకో తెలియని ఒక అలసట, ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. సరే, అయితే మన జీవితాన్ని జీవించడానికి మన ముందు రెండు దారులున్నాయనుకోండి. ఒక దారి ఏమో బయట ప్రపంచానికి మనల్ని గొప్పగా చూపించేది. రెండో దారి మన మనసుకు నిజమైన సంతోషాన్నిచ్చేది. చూద్దామా ఆ రెండు దారులు ఏంటో? చూడండి, ఇక్కడ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒకటి పాత ఆలోచన, అంటే అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేను చాలా సక్సెస్ఫుల్ అని అందరూ అనుకోవాలి, సొసైటీ ఏమనుకుంటుందో అదే ముఖ్యమని బతకడం. కాని కొత్త ఆలోచన ఏమంటుందంటే, కాదు, నా మనస్సు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం, నన్ను నేనిష్టపడితే చాలు, నిజమైన సక్సెస్కి షో అవసరం లేదు అని. ఒక్కసారి ఆలోచించండి, రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఈ విషయం ఇంకా ఈజీగా అర్థం కావాలంటే రండి, మనందరి స్కూల్ రోజుల్ని ఒకసారి గుర్తు చేసుకుందామా? ఒక చిన్న స్వీట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకే క్లాస్లో రాహుల్, ఆశ అని ఇద్దరు పిల్లలున్నారనుకుందాం. రాహులేమో కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం కాబట్టి చదువుతాడు. టీచర్ మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంటాడు. అందుకే ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉంటాడు. పాపం మన ఆశ, అందరికన్నా నేనే ఫస్ట్ రావాలి, అందరూ నన్నే పొగడాలి అని చదువుతుంది. ఎవరైనా తన్ను గమనించకపోతే చాలు, చాలా డల్ అయిపోతుంది. ఎప్పుడూ ఒక టెన్షన్తో, ఒక భయంతో ఉంటుంది. చూసారా, ఇద్దరూ చదువుతున్నారు, కాని వాళ్ల ఫీలింగ్స్లో ఎంత తేడా ఉందో. సరే, స్కూల్ అయిపోయింది, ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. చోటు మారుతుంది, మనుషులు మారుతారు, కాని మన మనసులో ఉండే ఈ ఫీలింగ్ మాత్రం మారదు కదా. ఇప్పుడు ఆఫీసులో ఇదే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దామా. ఇక్కడ అరవింద్, మనోజ్ అని ఇద్దరు ఆఫీస్లో పనిచేస్తున్నారు. అరవింద్ తన పనిని పర్ఫెక్ట్గా చేయడం మీద, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మీద, తన మనశ్శాంతి మీద ఫోకస్ చేస్తాడు. అంటే తన సంతోషం తన లోపలే ఉంది. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇక మనోజ్కైతే నా శాలరీ ఎంత, నా పొజిషన్ ఏంటి, అందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అని ఆలోచిస్తాడు. తన సంతోషమంతా బయటివాళ్ళిచ్చే గుర్తింపు మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా పొగడకపోతే చాలు, వెంటనే డల్ అయిపోతాడు. ఓకే, ఈ రెండు దారుల వల్ల మన జీవితం ఎలా మారిపోతుందో చెప్పడానికి ఇప్పుడు మీకు రెండు నిజమైన కథలు చెప్తాను. ఇవి వింటే మన ఆలోచనలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి కథ కొంచెం బాధ కలిగించేది. డొనాల్డ్ క్రోహర్స్ట్ అనే ఒక వ్యక్తి గురించి. ఈయనకి ప్రపంచమంతా తననొక హీరోలా చూడాలని చాలా పెద్ద కోరిక ఉండేది. ఆ ఒక్క కోరిక కోసం, అందర్నీ ఇంప్రెస్ చేయడం కోసం తను చెయ్యని పనులని కూడా చేశానని అబద్ధాలు చెప్పాడు. అందరి ముందు ఒక పెద్ద హీరోలా నటించాడు. కాని తెలుసా, లోపల మాత్రం ఎక్కడ తన నిజం బయటపడిపోతుందో అని ప్రతి క్షణం భయంతో బతికాడు. ఈ కథ మనకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. పక్కవాళ్ల మెప్పు కోసం బ్రతకటం అనేది ఒక మనిషిని లోపలి నుంచి తినేస్తుంది. సరే, ఈ బాధ నుండే బయటకొద్దాం. ఇప్పుడు దీనికి పూర్తి ఆపోజిట్గా ఉన్న ఒక అద్భుతమైన కథ విందాం. ఈయన పేరు బర్నార్డ్ మొయిటసియర్. ఈయన చేసిన పనికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. బెర్నార్డ్ ఒక పెద్ద బోట్ రేస్లో గెలవడానికి ఇంకొంచెం దూరంలో ఉన్నాడు. అందరూ అతను గెలుస్తాడని ఎదురుచూస్తున్నారు. కాని ఆ చివరి క్షణంలో అతనేమనుకున్నాడో తెలుసా?
ఈ పొగడ్తల కన్నా నా మనశ్శాంతే ముఖ్యం. ఈ పేరు కీర్తి కన్నా నా స్వేచ్ఛే గొప్పది. ఈ గెలుపు కన్నా నా ఆనందమే నాకు ముఖ్యమని అనుకుని రేసును మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఊహించండి, ఎంత ధైర్యం కావాలి అలా చేయడానికి. చూసారా, బెర్నాడ్ కథ మనకేం చెప్తోందంటే, పొగడ్తలను వదిలి ప్రశాంతతను కోరుకోవడమే నిజమైన సంపద. ఎంత మంచి మాట కదా ఇది. ఈ కథలన్నీ చాలా బాగున్నాయి, కాని మన రోజువారీ జీవితంలో ఈ మనశ్శాంతిని మనం ఎలా సంపాదించుకోవాలి, ఏం చెయ్యాలో తెలుసుకోవడానికి రండి మనల్ని మనమే కొన్ని సింపుల్ ప్రశ్నలు అడుగుదాం. ఇక్కడ మీకోసం ఒక చిన్న సూపర్ టిప్. మీరు ఏదైనా పెద్ద ఖరీదైన వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫోన్ గానీ బండి గానీ కొనాలి అనుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఆగి మీ మనసుని ఈ ఒక్క ప్రశ్న అడగండి. నేను దీన్ని నా సంతోషం కోసం కొంటున్నానా లేక నలుగురికి చూపించుకోవడానికా అని. మనం అడగాల్సిన మొదటి ప్రశ్న, మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మన ఆనందం కోసం వాడుతున్నామా లేక పక్కవాళ్లని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెడుతున్నామా? ఒక్కసారి మనసులో ఆలోచించుకుందాం. రెండో ప్రశ్న, మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం చెయ్యాలి లాంటివి ఎవరి మాట విని తీసుకుంటున్నాం? సమాజం కోసమా, బంధువుల కోసమా, లేక మన మనసుకు నచ్చింది చేస్తున్నామా? సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ కార్కి డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చున్నారు, మనమా లేక పక్కవాళ్లా? ఇక చివరిగా ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, రోజంతా అయిపోయాక ఏ పని చేస్తున్నప్పుడు మీకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తోంది? ఆ క్షణాల్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవే మన నిజమైన ఆనందానికి దారులు. సరే ఫ్రెండ్స్, ముగించే ముందు ప్రతిరోజూ మనతో పాటే ఉంచుకోవలసిన ఒక మంచి మాటతో ఈరోజు మన ప్రయాణాన్ని ముగిద్దాం. దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ప్రశాంతతను పొందడం ఖరీదైనదే, కాని ఇతరులు మెప్పించడానికి బ్రతకడం అంతకన్నా చాలా చాలా ఖరీదైనది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం లేవగానే మనకు మనం ఇలా చెప్పుకుందాం, నేను విలువైన వాడిని లేదా దాన్ని అని ఫీల్ అవ్వడానికి ఎవ్వరి మెప్పు నాకక్కర్లేదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ నేర్చుకునేలాంటి చిన్న మంచి విషయాలే రేపటి మన పెద్ద సక్సెస్కి దారి చూపిస్తాయి.